అసలు ఆ రాతోడేం చేస్తున్నాడే? ఫోన్ చేసి చెప్పాలన్న జ్ఞానం కూడా లేదా? కొంచెం ఉండి ఉంటే ఏం జరిగి ఉండేదో నీకు అర్థమవుతోంది కదా అని కరుణ అంటూ ఉంటే, అప్పుడే రాతోడి దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. అదిగో ఆ ఆతింగరుడే ఫోన్ చేస్తున్నాడు అని కరుణ ఫోన్ లిఫ్ట్ చేసి, నీకు బుద్ధుందా? తెలివుందా? అసలు నువ్వు మనిషివేనా? ఫోన్ చేసి చెప్పాలి కదా అని కరుణ తిడుతూ ఉంటుంది. అయ్యో నువ్వు కాస్త ఆపుతావా? ముందు ఫోన్ మిస్సమ్మకి ఇవ్వు అని రాతోడు అనడంతో, స్పీకర్ ఆన్ చేసే ఉంది, ఏంటో చెప్పు అని కరుణ చెప్తూ ఉంటుంది. మిస్సమ్మ, ఈరోజు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా? మీరు మార్కెట్కి రాలేదు కాబట్టి సరిపోయింది మిస్సమ్మ. ఆ మనోహరి గుద్దేసేది. అంతేకాదు సార్ మిమ్మల్ని చూడడం కోసం వచ్చాడు అని రాతోడు చెప్పడంతో, ఏంటి నన్ను చూడడం కోసం వచ్చాడా అని బాగి అంటూ ఉంటుంది. నీ కోసం కాదు మిస్సమ్మ, బుజ్జమ్మ కోసం వచ్చారు అని అమర్ మాట్లాడిన మాటలన్నీ కూడా రాతోడు వివరిస్తూ ఉంటాడు. సార్ అలా మాట్లాడుతున్నారు కానీ మీ పైన చాలా ప్రేమ ఉంది మిస్సమ్మ అని రాతోడు చెప్తూ ఉంటాడు. బాగి ఎక్కడికి ఎందుకు రాలేదు? ముసుగు వేసుకొని వచ్చింది కదా అని కరుణ అనడంతో, ఏంటి మిస్సమ్మ నువ్వు ముసుగు వేసుకొని వచ్చావా? అయినా కూడా ముసుగు వేసుకు వచ్చింది వేరే అమ్మాయి కదా, మనోహరి ఆవిడని గుద్దేసింది కదా అని రాతోడు అంటూ ఉంటే, నేను కరుణతో మనోహరికి ఫోన్ చేయించి అక్కడికి రప్పించాను రాతోడ్, కానీ అది నన్ను చంపాలని చూసింది అని బాగి అంటుంది. అమ్మో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. అసలు ఆ మనోహర్ని ఏం చేద్దాం మిస్సమ్మ అని రాతోడ్ అడుగుతూ ఉంటే, ఆ మనోహరికి మూడింది. డైరెక్ట్ అటాక్, దాని పాపాలన్నీ మూట కట్టి పాతాళంలోకి పడేసే టైం వచ్చింది రాతోడ్ అని బాగి అంటూ ఉంటే, అయితే ఆ మనోహరికి నువ్వు ఎదురుపడబోతున్నావా మిస్సమ్మ అని రాతోడు అంటాడు. అవును, డైరెక్ట్ నేను అటాక్ చేయబోతున్నాను, ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చేస్తున్నాను అని బాగి అంటూ ఉంటే, అయితే నేను కూడా రెడీ మిస్సమ్మ అని రాతోడు అంటాడు. నేను కూడా రెడీ అని కరుణ అంటుంది. ఇక డి అంటే డి నే అని బాగి చెప్తూ ఉంటుంది. తర్వాత గుడిలో శివపార్వతుల కళ్యాణాన్ని పూజారి గారు దగ్గరుండి జరిపిస్తూ ఆ కథని చెప్తూ ఉంటారు. శివుడికి పార్వతీదేవి పెద్ద భార్య, గంగాదేవి రెండో భార్య. ఒకరికి అర్ధనారీశ్వరుడు అయితే ఇంకొకరినేమో తల మీద పెట్టుకున్నాడు అని పూజారి గారు చెప్తూ ఉంటే, అప్పుడే బాగి కరుణ గుడి లోపలికి అడుగు పెడతారు. వావ్, నీ గురించే అక్కడ కథ చెప్తున్నారే అని కరుణ అంటే, నా గురించా అని బాగి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవునే, మరి మీ ఆయన శివుడు, మీ అక్కేమో పార్వతీదేవి, నువ్వేమో గంగాదేవి అని కరుణ అంటే, కానీ మా ఆయన నన్ను తల మీద పెట్టుకోలేదు కదే అని బాగి అంటుంది. నువ్వు తలకెక్కే దానివి కాదులేవే, అందుకే మీ ఆయన నిన్ను గుండెల్లో పెట్టుకున్నాడు అని కరుణ చెప్తుంది. అవును కదే, ఈరోజు శివరాత్రి కదా, శివుణ్ణి చూడకుండా నువ్వు ఆయన కంఠంలో ఉన్న విషాన్ని, మెడలో ఉన్న పామును చూడడానికి గుడికి తీసుకువచ్చావా అని కరుణ అంటే, బాగి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అదే లేవే, విషం అంటే ఆ మనోహరి, విషసర్పం అంటే మనోహరి కదే, ఆ మనోహరిని చూడడానికే వచ్చావా అని కరుణ అంటుంది. కాదు, శివుని చూడడానికి వచ్చాను అని బాగి చెప్తుంది. శివుడంటే మా ఆయన అని బాగి అంటే, ఏందే నువ్వు నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నావు? ఆ మనోహరి అంత చూస్తానని కదా నువ్వు చెప్పావు, అలాగే ఈరోజు పొద్దున కూడా ఆ మనోహరికి ఫోన్ చేయించావు, మరి ఇప్పుడు మీ ఆయన్ని చూడడానికి వచ్చానని చెప్తున్నావేంటి? నాకు ఏం అర్థం కావటం లేదు అని కరుణ అంటుంది. నేను మనోహరి అంతు చూడ్డానికే ఇక్కడికి వచ్చానే, కానీ అంతకు ముందుగా మా ఆయన దగ్గర నేను ఆశీస్సులు తీసుకోవాలి, ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చాను అని బాగి చెప్తుంది. ఏంటే, మీ ఆయన చేత నువ్వు ఆశీర్వాదం తీసుకుంటావా? అదెలా సాధ్యం? కొన్నాళ్ళు మీ ఆయనకి ఎదురుపడను, దూరంగా ఉండి అన్నీ చూస్తానని చెప్పావు కదే, మరి ఇప్పుడేంటే ఈ ట్విస్ట్ అని కరుణ అంటే, ఈరోజు నేను మా ఆయనకి ఎదురు పడతాను అని బాగి అంటుంది. ఏంటి ఈ రోజు ఎందుకు ఎదురు పడబోతున్నావా? ఎలానే చెప్పవే అని కరుణ అంటుంది. ఎలాగో చూడబోతున్నావు కదా, ముందే చెప్పడం ఎందుకు అని బాగి అంటుంది. నాకు ఈ సస్పెన్స్లు అవసరమా అని కరుణ అంటే, నీకు సస్పెన్స్, నాకు ఎక్సైట్మెంట్, వెయిట్ అండ్ సీ అని బాగి చెప్తుంది. ఇక ఇంట్లో అమర్ దగ్గర ఉండి శివుడికి పూజ చేస్తూ ఉంటే పిల్లలందరూ మొక్కుకుంటూ ఉంటారు. ఏంటి మనోహరి, ప్రత్యేకంగా ఈరోజు అమరేంద్ర ఇలా దగ్గర ఉండి పూజలు చేస్తున్నాడు, శివరాత్రి రోజు పూజ చేస్తున్నాడేంటి సంగతి అని అడుగుతూ ఉంటే, చంబా అరుంధతికి శివరాత్రి అంటే చాలా ఇష్టం, అప్పట్లో చాలా బాగా శివరాత్రి పూజలు చేసేవారు, అది గుర్తుపెట్టుకొని అమర్ ఇలా పూజలు చేస్తున్నాడు, దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అని మనోహరి అంటే, చనిపోయిన పెద్ద పెళ్ళాం మీద అమర్కి ఎంత ప్రేమ, మరి చిన్న పెళ్ళాం మీద ప్రేమ ఉందో లేదో అంత ప్రేమ అని చంప అంటే, ఇప్పుడు పెద్ద పెళ్ళాం చిన్న పెళ్ళాం అంటూ ఎవరు లేరు, ఉన్నది నేనొక్కదాన్నే, పద వెళ్ళతి హారతి తీసుకుందాం అని మనోహరి చెప్తుంది. అమర్ అందరికీ హారతి ఇస్తూ ఉంటాడు. సార్ పూజ చాలా బాగా చేశారు సార్, అరుంధతి మేడమే గుర్తుకు వచ్చారు, మేడం చెప్పినట్లే చేసినట్లే చేశారు అని రాతోడంటే, అవును అమ్మ ఉన్నప్పుడు కూడా ఇలాగే శివరాత్రి పూజ చేసేది అని అమ్ము ఆనంద్ చెప్తూ ఉంటారు. మిస్సమ్మ ఉన్నప్పుడు కూడా ఇలాగే పూజ చేసేది, మిస్సమ్మ అయితే ఇంకా బాగా చేసేది అని అంజు చెప్తుంది.
అవునవును, నిజంగా మిస్సమ్మ పూజ చేస్తే సాక్షాత్తు కైలాసం నుండి ఆ శివుడే వచ్చినట్టు ఉంటుంది సార్ అని రాథోడ్ చెప్తాడు. ఈ ఇంట్లో ఎవరు దాన్ని మర్చిపోయినా కూడా ఈ రాథోడ్ మాత్రం అస్సలు మర్చిపోయేలా లేడు అని మనోహరి అంటే, నమ్మిన బంటు కదా, పైగా చెల్లిలాగా చూసుకుంటూ ఉంటాడు, అతనెలా మర్చిపోతాడు అని చెంబ అంటుంది. మిస్సమ్మ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. మిస్సమ్మే కనుక ఉండి ఉంటే అని రాథోడ్ అంటే, ఆపుతావా రాథోడ్, పండగ రోజు తన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అమర్ అంటూ ఉంటాడు. సారీ సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. సరే పూజ అయిపోయింది కదా, అందరం కలిసి గుడికి వెళ్దాం, మనోహరి నువ్వు కూడా రా అని అమర్ అంటే, నేను యాదమ్మ ఇంట్లోనే ఉంటాం అమర్ అని మనోహరి అంటుంది. ఏంటి మేడం, పండగ రోజు మీకు గుడికి వచ్చే అర్హత లేదా అని రాథోడ్ అంటాడు. అందరం గుడికి వెళ్తూ ఇంట్లో ఎవరుంటారు అని మనోహరి అంటే, అవును ఇంటికి కాపలా ఎవరో ఒకరు ఉండాలి కదా అని రాథోడ్ అనడంతో మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. సార్ అభిషేకానికి టైం అవుతుంది సార్ అని రాథోడ్ అంటే, సరే నేను ఇప్పుడే వస్తాను అంటూ అమర్ లోపలికి వెళ్ళిపోతాడు. అమ్ము ప్రసాదం తీసుకురా తిందాము, వాళ్ళు తర్వాత తింటారులే అని రాథోడ్ పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అదేంటి మనోహరి, ఇంట్లో ఏం ఖజానా ఉందని ఇంటికి కాపలా ఉండాలి, మనం కూడా గుడికి వెళ్తే బాగుంటుంది కదా అని చెంబ అంటుంది. నేను వద్దని చెప్పింది అందుకు కాదు, ఈరోజు బాగీతో మీటింగ్ అరేంజ్ చేస్తానని కరుణ చెప్పింది, ఆ బాగీ అంతు చూడ్డానికే నేను ఈరోజు గుడికి వద్దని చెప్పాను. తీరా మనం గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం లాక్ అయిపోయామనుకో, మీటింగ్ అసలే ఎక్కడో కూడా నాకు ఇంకా తెలియదు, నిన్న మార్కెట్లో మిస్ అయిపోయింది, ఈరోజు మాత్రం అస్సలు మిస్ అవ్వను అని మనోహరి చెప్తుంది. ఇంతకీ కలిసిన తర్వాత ఏం చేస్తావు అని చెంబ అంటే, దాన్ని మళ్ళీ భయపెట్టి అట్నుండటే దూరంగా పారిపోయేలా చేస్తాను, వీలైతే చంపి పాతి పెట్టేస్తాను, ఈ శివరాత్రికి దానికి ఆఖరి రాత్రి అని మనోహరి చెప్తుంది. అంటే ఈ శివరాత్రి రోజున నువ్వు మీ ఆయన్ని కలుసుకోబోతున్నావన్నమాట అని కరుణ అంటే, అవునే ఈ శివరాత్రి రోజునే మేమిద్దరం కలుసుకోబోతున్నాం, అంతేకాదు ఆ మనోహరి అంతు కూడా ఈ రోజే నేను చూడబోతున్నాను అని బాగి చెప్తుంది. అబ్బా మంచి పని చేస్తున్నావే అని కరుణ అంటే, ఆ శివుణ్ణి మాయ చేసిన భస్మాసురుడు తన తల మీద తానే చేయి పెట్టుకొని అంతమైపోయాడు కదా, అలాగే ఇన్నాళ్ళు నన్ను మాయన్ని వేరు చేసిన మనోహరి తన చేతులతో తన వేళ్లతో తానే కళ్ళు పొడుచుకునేలా చేయబోతున్నాను అని బాగి చెప్తుంది. అయితే ఈ విషయం వెంటనే రాథోడ్కి చెప్పవే అని కరుణ అంటే, అలాగే అని వెంటనే బాగి రాథోడ్కి కాల్ చేస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ మిస్సమ్మ, శివరాత్రి శుభాకాంక్షలు అని రాథోడ్ అంటే, నీకు కూడా రాథోడ్, ఆయన ఏం చేస్తున్నాడు అని బాగి అడుగుతుంది. గుడికి బయలుదేరుతున్నాం మిస్సమ్మ అని రాథోడ్ చెప్పడంతో, త్వరగా రండి రాథోడ్ అని బాగి అంటుంది. ఏమంటున్నావు మిస్సమ్మ, ఆల్రెడీ నువ్వు గుడిలోనే ఉన్నావా అయితే అని రాథోడ్ అంటాడు. అవును మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఈరోజు నేను ఆయనకి కనపడబోతున్నాను అని బాగి చెప్తుంది. నిజమా మిస్సమ్మ, నువ్వు మా సార్ గారిని కలవబోతున్నావా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మిస్సమ్మ, మంచి రోజు కలవబోతున్నారు, మీకంతా ఇక మంచి జరుగుతుంది అని రాథోడ్ అంటాడు. అంతేకాదు రాథోడ్, ఈరోజు నేను ఆ మనోహరి అంత చూడడం మొదలు పెట్టబోతున్నాను అని బాగి చెప్తుంది. ఆ తాటకి తాట తీయబోతున్నాను అని బాగి అంటే, ఇది ఇంకా ఇంకా సూపర్ మిస్సమ్మ, ఈ రోజు నుండి ఆ తాటకి రోజు కాలరాత్రే, ఇక్కడి నుండి చాలా బాగుంటుంది అని రాథోడ్ చెప్తూ ఉంటే, ఎవరో తాటకి అంటూ అమర్ పిల్లలు అక్కడికి వస్తారు. ఏంటి రాథోడ్, ఏమి మాట్లాడవేంటి అని అమర్ అడుగుతూ ఉంటే, బాగి చాలా సంతోషంగా అమర్ మాటలు వింటూ ఉంటుంది. ఏంటి మీ ఆయన మాటలు విని గుండెల్లో గంటలు మోగుతున్నాయా అని కరుణ అంటే, అబ్బా ఊరుకోవే అని బాగి అంటుంది. రాథోడ్ నా గురించి ఆయనకి ఇప్పుడు ఏమీ చెప్పొద్దు అని బాగి చెప్తూ ఉంటుంది. ఏమీ లేదు సార్, నేను పంతులు గారితో అభిషేకం గురించి మాట్లాడుతున్నాను, మనం వెళ్ళాలి కదా అని రాథోడ్ కవర్ చేస్తూ ఉంటాడు. విన్నారు కదండి అని రాథోడ్ చెప్తూ ఉంటే, విన్నాను రాథోడ్, మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను అని బాగి ఫోన్ పెట్టేస్తుంది. రండి పిల్లలు కారు ఎక్కండి అని రాథోడ్ చెప్తూ ఉంటే, ఎందుకు రాథోడ్, గుడికే కదా వెళ్ళేది, ఎందుకంత ఎగ్జైట్మెంట్గా ఉన్నావు అని అంజు అమ్ము అడుగుతూ ఉంటారు. అక్కడ ఉండేది శివయ్య కదా, మీకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అని రాథోడ్ అంటాడు.